హలో ఎవ్రీవన్, మీకు రాత్రి నిద్రపోయేటప్పుడు దగ్గు ఎక్కువ వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. నిద్రపోయినప్పుడు దగ్గు రావడానికి కారణాలు ఏంటి అనేది చూసుకుంటే, మొదటగా యాసిడ్ రిఫ్లెక్స్. ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మంది లేటుగా భోంచేయడం లేదా స్పైసీ ఫుడ్స్ ఎక్కువ నైట్ టైం తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి పడుకున్నప్పుడు ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల దగ్గు రావడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అలాగే మనకి పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్ రిజాల్వ్ అయ్యేటప్పుడు కూడా ఈ దగ్గు అనేది ఎక్కువసేపు ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకు పడుకున్నప్పుడు మ్యూకస్ అంటే గల్ల అనేది ఊపిరితిత్తుల్లో ఎక్కువగా అడ్డుపడిపోతూ ఉండడం వల్ల ఈ గ్రావిటీ ఫోర్స్ వల్ల ఆ గల్లని మనము క్లియర్ చేసుకోలేకపోతాం. దానివల్ల మనకి కూర్చుని దగ్గితే గానీ రిలీఫ్ రాని పరిస్థితులు కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఎక్కువగా చూసుకుంటే ఈ నేజల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈ గల్ల అనేది కింద జారడం వల్ల కూడా వాళ్ళకి రాత్రిపూట దగ్గు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువగా చూసుకున్నామంటే గుండె సమస్యలు. ఈ గుండె సమస్యలు ఉండే వాళ్ళకు కూడా చాలా సాధారణంగా మనము నిద్రపోయేటప్పుడు దగ్గు ఎక్కువగా రావడము లేకపోతే ఆయాసం ఎక్కువగా రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఎవరికైనా సరే ఇటువంటి సిమ్టమ్స్ ఏదన్నా కానీ మీరు గమనించుకుంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి దీని ట్రీట్మెంట్ తీసుకోండి. దిస్ ఇస్ డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. థ్యాంక్ యూ.